జనవరి 23వ తారీఖున ఒడిశా ప్రాంతంలోని కటక్లో ప్రభావతి దేవి మరియు జానకీనాథ్ బోస్లకి జన్మించడం జరిగింది. అతను పుట్టుకతోనే ధనవంతుడు అయినప్పటికీ పేద విద్యార్థులతో కలిసి చదువుకుంటూ తర్వాత 1919 నుంచి 1921 మధ్యకాలంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీలో చదివి సివిల్స్లో 4th ర్యాంక్ సాధించి ఆ జ్ఞానంతో నా భారత మాతని దాస శృంఖలాల నుంచి విడిపించాలని భారతదేశానికి తిరిగి ముఖం పట్టి ఉద్యోగాన్ని వదిలేసి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని వదిలేసి దేశానికి తిరుగుముఖం పట్టింది. అయితే 1921 నుంచి 1939 వరకు కాంగ్రెస్లో ఒక అగ్రనాయకునిగా ఎదిగింది. 1938 మరియు 1939 గాను ఈ 2 సంవత్సరాలకే భారతదేశ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టింది. అయితే గాంధీ నెహ్రూలతో ఉన్న విభేదాల కారణంగా 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు హిట్లర్తో చేతులు కలిపినప్పుడు నెహ్రూ అయినా కొంతమంది అతని అనుసరులైన నేతాజీని ఉద్దేశించి ఉగ్రవాదితో పోల్చారు. అయినా తను భయపడలే. నా భారత మాతని దాస శృంఖలాల నుంచి విడిపించడానికి రాక్షసులతో చేతులు కలపడానికైనా దయ్యాలతో స్నేహం చెయ్యడానికైనా ఈ బోస్ సిద్ధమే అని బల్ల గుద్ది చెప్పింది. 1943లో అక్టోబర్ 21వ తారీఖున ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించి యువకులని సైనికులుగా తయారు చేసింది. ఆ మహనీయుడు సైనికులను తయారు చేసింది. కానీ అతని అదృశ్యం తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ చరిత్రలో జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేని నాయకులైన ఉర్రానంటే అది సుభాష్ చంద్రబోస్. ఈనాడు ఉత్తరప్రదేశ్లోని ములాయం సింగ్ యాదవ్ని కూడా నేత అనే అంటారు. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబును కూడా నేత అనే పిలుస్తారు. ఇక్కడ ఉన్న కేసీఆర్ని కూడా నేత అనే పిలుస్తారు. వీళ్ళంతా డబ్బులు ఇచ్చి గెలిచిన నేతలు, కానీ అతను ప్రజల హృదయాలను గెలిచిన నేత. ప్రపంచానికి తెలిసిన నేతాజీ మాత్రం ఒక్క సుభాష్ చంద్రబోస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారత మాత ముద్దు బిడ్డ మాత్రం సుభాష్ చంద్రబోస్ అని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కుహానా జాతీయవాదులు వ్యతిరేకిస్తారు. ఇన్ని సంవత్సరాల ప్రస్తావనలా 70 సంవత్సరాలకి స్వతంత్రం వచ్చి అయినా అతనికి ఇంకా రావాల్సిన బిరుదులు రాలేదు. అతనికి బిరుదు ఇవ్వలే, ప్రభుత్వం ఏమియలే, ప్రజలే ఇచ్చారు. నేత అని పిలుచుకుంటారు, ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రస్తావనే లేదు. ఈ 75 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతోమంది నాయకులు పుట్టారు, ఎంతో దోచుకురు. అప్పుడు విదేశీయులు దోచుకురు మన దేశాన్ని, ఇప్పుడు స్వదేశీయులు దోచుకుంటారు. మీకు తెలుసా, అర్షద్ మెహతా స్కామ్ 1992, బోఫర్ స్కామ్, దానా స్కామ్, ఇట్లాంటి కుంభకోణాలను ఎన్నో చూసినాం. ఎన్నో అవినీతులు, అక్రమాలు, అనాచారాలు, అత్యాచారాలు, వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, ప్రతి యువకుడిని నాయకుడిని చేయాలి. అంటే రాజకీయాలకు రమ్మని చెప్పట్లే, మనం ప్రతి రంగంలో నాయకుడిని చేయాలి. మనం ప్రతిరోజు మన కుటుంబాన్ని చూసుకుంటాం, మన పెళ్ళం పిల్లల్ని చూసుకుంటాం, తల్లిదండ్రులను చూసుకుంటాం. కానీ అదే రకంగా మనం ఒక కంటితోటి దేశాన్ని కూడా, సమాజంలో ఉన్న సమస్యలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకటే అన్నాడు, గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్నాడు. ఈ రోజు మనం రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం సమయం ఇవ్వాలండి. ప్రతిరోజు మనం ఇక్కడ కూర్చొని అర్ధగంట సేపు, గంట సేపు, 2 గంటలో పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకున్నాం, చాలా ముచ్చట్లు పెట్టుకున్నాం గోడల మీద కూర్చొని. అది వేరే విషయం. కానీ ప్రతిరోజు ఒక సిస్టమేటిక్ వేళ ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట లేదా గంట మాట్లాడుకున్నా దేశం గురించి, మన గ్రామంలో ఉన్న సమస్యల గురించి, సీసీ రోడ్లు ఎందుకు రావట్లేవు, సవిటి కాలువలు ఎందుకు రావట్లేవు, మన ఇంటి ముందు లైట్ ఎందుకు వెలగట్లేదు, ముస్లింలకు రావాల్సిన పెన్షన్ ఎందుకు రావట్లేదు, మన బిడ్డలకు అందాల్సిన విద్య ఎందుకు అందట్లేదు, ఉచితంగా అందాల్సిన విద్య ఎందుకు అందట్లేదు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి విద్య ఎందుకు అందట్లేదు, మన తల్లిదండ్రులకు అందాల్సిన వైద్యం ఎందుకు అందట్లేదు, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎందుకు బాగలేదు, ఈ అన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అంటే మాట్లాడుకుంటే సమాధానాలు దొరుకుతాయని నేతాజీ నమ్మలే. ఏయైనా కార్యసాధనతోటే సాధ్యమైంది. మన ఆశ అగ్రరాజ భారత్ అన్నాం, మన ఆకాంక్ష అఖండ భారత్ అన్నాం, మన నిత్య ప్రయాణం నైతిక భారత్ కోసమే అన్నాం, మన దృఢ సంకల్పం యోధుడు భారత్ కోసమే అన్నాం. ఈ మాటలు చెప్తే మార్పు రాదు. ఎప్పుడైతే ఈ మాటల్ని ఆచరిస్తే అప్పుడు మార్పు వస్తుంది. దేశానికి ఒక వెలుగు అందించిన యువకులు లెక్క ఉంటాం. ఈరోజు అంటే రాజకీయం ఒక్కటే చెయ్యాలి అని కాదు, ఏ రంగంలోనైనా, సాఫ్ట్వేర్ ఫీల్డ్నైనా అయి ఉండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలైనా అయి ఉండొచ్చు. ఈరోజు మనం వ్యవసాయ నేపథ్య కుటుంబాలు మన అందరి కాబట్టి వ్యవసాయ రంగంలోనే అయి ఉండొచ్చు. అది ఏ రంగమైనా కూడా యువకులే సారథ్యం చేపట్టాలి. ఎందుకనంటే మీరు చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు, వృద్ధ నాయకులు 70 సంవత్సరాల వయసులో ఉండి కర్రలు పట్టుకొని నడుస్తారు. కొంతమంది ఆ ఏరోప్లేన్ మెట్లెక్కేటప్పుడు కింద పడుతుంటారు. అవి చూసుకొని రిపోర్టర్లు నవ్వుకోడు, యువకులు నవ్వుకోడు. అంతా డ్రామా చూస్తుంటాం. చాలామంది అంటే ఈ కొంతమందికి ఉద్దేశం ఉండొచ్చు, అంటే ఈ 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి అవసరమా ఇవన్నీ, వీటన్నిటి మాట్లాడాల్సిన అవసరం అని అంటారు.
నాకు ఒకటి అర్థం కాదు, సమర్థులేమో ఇంట్లో కూర్చోవాలి, అసమర్థులేమో వచ్చి రోడ్ల మీద పెత్తనాలు చేయాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. సమర్థులు ఏడ ఉండాలి, అసమర్థులు ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ఆజాద్ హింద్ ఫౌజ్ని ఫిబ్రవరి 19వ తారీఖు నాడు 2021లో సర్దార్ పటేల్ కాలేజ్, హైదరాబాద్లో ఉన్న కాలేజీలో స్థాపించడం జరిగింది. 3 కాలేజీలలో విజయవంతంగా నడుస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ ఎంచుకొని ప్రతిరోజు చర్చలు జరుపుతున్నాం. ఈ దేశానికి ఏం చేస్తే మంచిది, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, యువకులని ఏకతాటిపైకి ఎట్లా తేవాలి. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले।